చేయలేకపోయాడు, జగన్ ఏం చేయలేకపోతున్నాడు, మేము ఇస్తున్నదే జగన్ చెప్పుకుంటున్నాడు, ఇంతకుముందు చంద్రబాబు చెప్పుకున్నాడు, మేమిద్దరమే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవాలిగా. చెప్పుకుంటే వాళ్ళ తొక్కలో 24 ఏంది 50 స్థానాలు కొట్టుండేవాడు ఇద్దరు కలిసి. 2020లో నమ్మించి మోసం చేశాడు భారతీయ జనతా పార్టీ. ఏమని ఇద్దరం కలిసి 2024 అన్నాడు. ఎవడన్నా 3 నెలల ముందో 4 నెలల ముందో పొత్తి 4.5 ఏళ్ల ముందు ప్రకటించి ఇద్దరు కలిసి వెళ్లాల్సింది కాస్త ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశంతో మాత్రం కలిసి వెళ్ళాడు. ముందు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ రోజు ఆ భారతీయ జనతా పార్టీ నామజపమే చేస్తాడు. వాళ్ళని ముందుకు పోనీలా, ఈయన ముందుకు పోవాలి, తీసుకెళ్ళి దాన్ని బలవంతపు బాల్య వివాహం చేసినట్టు తీసుకొచ్చి దీని గాడిలో కట్టేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓవరాల్గా చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత నడపడుతున్నటువంటి నాయకుడిని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన 24 సీట్లు తీసుకోవడంతో. 24 స్థానాలు మాత్రమే అంటే గెలవలేక తీసుకున్న స్థానాల, లేదు పవన్ కళ్యాణ్ని ఒప్పించి ఇంతకు మించి ఇంతకు మించి సీన్ లేదని చెప్పి ఇచ్చిన స్థానాల, బాబు గారు ఇచ్చిన స్థానాల? లీడర్ అనేవాడు తనను తను నమ్ముకోవాలా, తనను నమ్మేలాగా జనాల్ని నమ్మించాలా, ఆ స్థాయిలో